హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. థాయిలాండ్ సిరీస్ రీసెంట్గా థాయిలాండ్ వెళ్ళిన వ్లాగ్స్ అన్నీ నేను పోస్ట్ చేశాను. మీ అందరు చూసారనే అనుకుంటున్నాను. చూడకపోతే ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూసి రండి. నేను కొంత ఇన్ఫర్మేటివ్గా కొంత ఫన్గా తీయడానికి ట్రై చేశాను. ఏమేం ప్లేసెస్కి వెళ్ళామో అన్నీ కవర్ చేశాను. ఒకసారి చూసి రండి చూడకపోతే. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, థాయిలాండ్కి మేము ఫస్ట్ టైం వెళ్ళాము. కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసే వెళ్ళాము, కొంతమందిని అడిగే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక అనుకోనివి చాలా జరిగాయి, మాకు తెలియనివి చాలా తెలుసుకున్నాం. అలా కొత్తగా వెళ్ళే వాళ్ళకి మేబీ నేను యూట్యూబ్లో కరెక్ట్గా నాకు దొరకనివి కుదిరినన్ని నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ మీరు వెళ్ళినప్పుడు మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మనం ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మేమైతే ఒక షార్ట్ ట్రిప్లోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాము. 3 to 4 days అని. ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేం కాబట్టి బ్యాంకాక్, పటాయాకి వెళ్ళేసి వచ్చామన్నమాట. మీకు జస్ట్ ఇట్లా ఫ్రెండ్స్తో వెళ్ళడం, కొంచెం ఎంజాయ్ చేసి రావడం అట్లా అంటే ఈ ప్లేసెస్ సరిపోతాయనే నా ఫీలింగ్. ఒకవేళ ఫ్యామిలీతో ఇంకా కొంచెం ఎక్కువ డేస్కి వెళ్దాం, మీకు టైం ఉంది 1 week to 10 days అండ్ బడ్జెట్ కూడా ఉంది కొంచెం బాగానే అంటే, మీరు ఇంకా ఎక్కువ ప్లేసెస్ పెట్టుకోవచ్చు. ఫుకెట్, క్రాబీ, అక్కడ ఫీఫీ ఐలాండ్స్ అని. ఆ ఐలాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, నేను చూశాను. కానీ మాది అంత లాంగ్ స్టే కాదు కాబట్టి పెట్టుకోలేదు. అండ్ ఆల్సో అది బ్యాంకాక్ నుంచి ఇంకొక ఫ్లైట్ తీసుకుని వెళ్ళాలి. సో ప్రిఫరబ్లీ ఫ్లైట్ తీసుకొని వెళ్ళొచ్చు ఫుకెట్కి. అట్లా కోసుమై అని ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ రిసార్ట్స్ అంతా చాలా బాగుంటాయంట. అలా ఉన్నాయన్నమాట. మా ట్రిప్ గురించి చెప్పాలంటే 2 days పటాయా అండ్ 1 day బ్యాంకాక్. 4th day వచ్చేసామన్నమాట. ఎలా ప్లాన్ చేసామంటే, ఒక 10 days ముందు అట్లీస్ట్ బుక్ చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. మేము 1 month ముందే బుక్ చేసుకున్నాం, కానీ 10 days ముందు కూడా అరౌండ్ అవే ప్రైజెస్ ఉన్నాయి. మరి 1 week ముందు 4-5 days ముందు అంటే ప్రైజెస్ డెఫినెట్లీ పెరుగుతాయి అన్నమాట. ఆఫ్ సీజన్లో అయితే పర్లేదు, రౌండ్ ట్రిప్ అరౌండ్ 20K 20 to 23కి వచ్చేస్తుంది ఫ్రమ్ హైదరాబాద్ అయితే. అది కూడా డైరెక్ట్ ఫ్లైట్ అయితే. లే ఓవర్ ఉన్న ఫ్లైట్స్ ఉంటాయి. ఇంకొకటి నేను ప్లాన్ చేద్దాం అనుకుని మాకు కుదరలేదు. ఏంటంటే, ఇది కొంతమందికి తెలీదు, కొంతమందికి తెలుసు. సింగపూర్ ఎయిర్లైన్స్తో బుక్ చేసుకుంటే, ముందే బుక్ చేసుకుంటే కొంచెం అరౌండ్ సేమ్ ప్రైస్కే వస్తుంది, ఒక 3-4 వేలు తేడాతో. అంటే మీరు డేట్ ఇదే అని పెట్టుకోకుండా ఫ్లెక్సిబుల్గా పెట్టుకుంటే, మీరు ప్రైస్ కొంచెం కంపేర్ చేసుకుని ఏ రోజు తక్కువ ఉందో బుక్ చేసుకుంటే, సింగపూర్లో లే ఓవర్ ఉన్న ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎందుకంటే, సింగపూర్లో కొత్తగా ఏమొచ్చిందంటే, మనకి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళే ఫ్రీగా 3 hours బస్ అరేంజ్ చేస్తున్నారనమాట. సింగపూర్లో ఎవరైతే ట్రాన్సిట్ ఉంటున్నారో వాళ్ళకి మినిమం ఒక 6 hours పైన ఉండాలి ట్రాన్సిట్ ఆ ఎయిర్పోర్ట్లో. 6 hours పైన ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్లోనే అరేంజ్ చేస్తున్నారు. అంటే మనం వేరేగా సింగపూర్ వీసా తీసుకుని బయటకు వెళ్ళడం కాకుండా, ట్రాన్సిట్ వీసాకు కూడా ఏం పే చేయకుండా ఫ్రీ సర్వీస్ ఒకటి పెట్టారనమాట సింగపూర్ ఎయిర్పోర్ట్లో. అది తీసుకొని మనం 3 hours బస్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా సింగపూర్ ఒక వెబ్సైట్ ఉంటుంది గూగుల్లో, ఈ సింగపూర్ ట్రిప్ ఫ్రీ ట్రాన్సిట్ బస్ అని సంథింగ్ అలా కొడితే మీకు గూగుల్లోనే వచ్చేస్తున్నాయి అనమాట. అది మన స్లాట్ అలా మన ట్రాన్సిట్ టైంని బట్టి బుక్ చేసుకోవచ్చు. అందులో కూడా 4-5 డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఫ్రీయే. బట్ ఏ ఏరియాస్ కవర్ అవుతాయి అనేవి వేరే వేరే ప్యాకేజెస్ ఉన్నాయి అనమాట. టైం స్లాట్స్ ఉంటాయి. అది బుక్ చేసుకుంటే ఆ 3 hours సింగపూర్ అంతా చూపిస్తారు. ఈ థాయిలాండ్ ట్రిప్ ఆర్ బాలి ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ ఎయిర్లైన్స్ యూజ్ చేసుకోవచ్చు. మనం సింగపూర్ కూడా చూసినట్టు ఉంటుంది. నేను ఇది చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకో కుదరలేదు. అండ్ ఆల్సో కొంచెం సెట్ అవ్వలేదు మాకు ఆ డేట్స్కి ఆ ప్రైజెస్ సెట్ అవ్వలేదు. కానీ మీకు కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టుకుని చూస్తే మాత్రం ఈ సింగపూర్ ట్రాన్సిట్ది కూడా ప్లాన్ చేయొచ్చు. ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు. ఆ ట్రాన్సిట్ పెట్టుకొని ట్రై చేయండి. ఇది నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మనం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో దిగాక మనం సిమ్ అది కావాలి కదా. మేమేం చేసామంటే, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే వెళ్తుంటే కనిపిస్తే తీసేసుకున్నాము. కానీ అది హైదరాబాద్దే బెటర్ అయింది అని మాకు తర్వాత తెలిసింది. ఎందుకంటే బ్యాంకాక్లో దిగగానే అసలు ప్రైజులు అవన్నీ మన చేతిలో ఉండవండి. టూరిస్ట్ అనగానే రకరకాల ప్రైజెస్ చెప్తారు, వాళ్ళకి నచ్చింది చెప్తారు, మనం బార్గెన్ చేయాలి. అయినా కూడా మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ సిమ్ తీసుకోవడం, ఎనీవేర్ ఇన్ ఇండియా తీసుకోవడమే బెటర్. మాకు ఏం ప్యాకేజ్ ఇచ్చారంటే, హైదరాబాద్లో 1000 rupees పే చేసాము, ఒక సిమ్ ఇచ్చారు. మీది ఈ సిమ్ కావాలంటే ఈ సిమ్ కూడా ఇస్తున్నారు అనమాట. వెంటనే యాక్టివేట్ చేసేస్తారు. అంటే అక్కడ దిగగానే జస్ట్ ఆ ఈ సిమ్లోకి వెళ్ళి ఆ థాయిలాండ్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడ ఆన్ అయిపోతుంది. డేటా వచ్చింది, 10 daysకి డేటా వస్తుంది ఆ 1000 rupeesలోనే. అండ్ లోకల్ కాల్స్ ఫ్రీ,
అండ్ ఇండియాకి 100-150 మినిట్స్ ఫ్రీ ఇచ్చారు. అంటే మనం అంతకంటే కూడా వాడం, ఎందుకంటే ఎక్కడైనా వాట్సాప్ కాల్స్ ఉంటాయి, కానీ ఉంటాయి. సో 1000 రూపీస్కి నాకు డేటా వచ్చింది, కాల్స్ వచ్చాయి, అండ్ లోకల్గా కూడా కాల్స్ వచ్చాయి అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. 1000 రూపీస్కి అక్కడ థాయిలాండ్లో దిగితే మాత్రం మనం వేలు కట్టాల్సి వచ్చేది. ఇది ఒక మంచి పని చేసాం అనిపించింది, గుర్తుంచుకోండి. ఒక గ్రూప్కి ఒక సిమ్ సరిపోతుంది. నాకు అనిపించింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక సిమ్ అవసరం పడదు, ఒక గ్రూప్కి ఒక సిమ్ సరిపోద్ది. అండ్ ఎక్కడికి వెళ్ళినా వైఫై ఉంటుంది. సో మనం మామూలు వాట్సాప్ కాల్స్ ఎనీవేస్ వాడుకోవచ్చు. తర్వాత దిగాక ఏంటంటే మనం ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి. సపోజ్ మేము బ్యాంకాక్ నుంచి పటాయాకి వెళ్ళాలి. నేను చూసింది ఏంటంటే బస్ ఎక్కచ్చు, అది ఇది అని చెప్పి. సో బట్ నేను దిగగానే ఎవరినైనా అడగాలి కదా, అంటే ఇప్పుడు ఎక్కడ ఎక్కాలండి బస్ అది, ఎందుకంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట, సువర్ణభూమి ఎయిర్పోర్ట్. ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, బ్యాంకాక్ లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. మీరు ఏది బుక్ చేశారు అనేది చూసుకోండి. చూసుకుని అక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ బుక్ అయిందా లేదా, క్యాబ్ అవి మీరు మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఆ ఎయిర్పోర్ట్కే వస్తున్నామా లేదా అని చూసుకోండి. ఎందుకంటే 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ కరెక్ట్ గా చూసుకోండి. మేమైతే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ లోనే దిగాం, వెనక్కి కూడా అందులోనే వెళ్ళాము. అక్కడ దిగగానే మనకి రకరకాలు, మా క్యాబ్ ఎక్కండి, బస్సులు ఉండవు, బస్సులు అసలు టైంకి ఉండవు, ఇప్పుడే ఉండవు, మధ్యాహ్నం ఉంటాయి, సాయంత్రం ఉంటాయి, ఇలా చాలా కబుర్లు చెప్తున్నారు. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేటు. టాక్సీ అంటే అక్కడ 2500 బాత్ అంటే మనకు ఒక 5,500-6,000 చెప్తారు, ఒకళ్ళు 5,000 చెప్తారు, ఒకళ్ళు 10,000 చెప్తారు. అసలు ఇష్టం వచ్చిన రేట్స్ అనమాట. ఇప్పుడు పటాయా వెళ్ళాలనుకోండి, బస్ ఎక్కండి. మీరు 1 or 2 పీపుల్ అయితే బస్ ఎక్కండి. అండ్ మీకు మరీ ఎక్కువ లగేజ్ లేకపోతే కంఫర్టబుల్ గా బస్ ఎక్కచ్చు. అక్కడ కిందకి వెళ్ళి నేను నా వీడియోలో కూడా, నా ఫస్ట్ బ్యాంకాక్ వీడియోలో కూడా నేను గేట్ నెంబర్ అది కూడా మెన్షన్ చేశాను. అక్కడికి వెళ్ళిపోతే మనకి పటాయాకి బస్సెస్ ఉంటాయి, ఎవ్రీ అవర్ ఉంటాయి, గంటకి. అక్కడ మనం 150-120 బాత్ ఉంటుంది, అంటే 300 లోపే రూపీస్లో, 300లో వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే, మేము అయితే ఒక ముగ్గురం ఉన్నాం అండ్ లగేజ్ ఉంది కాబట్టి క్యాబ్ తీసుకున్నాం. అది కూడా 3-4తో మాట్లాడి బార్గెన్ చేయండి, చెప్పగానే ఆ రేట్ అస్సలు ఒప్పుకోవద్దు. అండ్ లోకల్ టాక్సీస్ కూడా బయటకు వెళ్తే ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్కువ చెప్తున్నారు. లోపల ఎయిర్పోర్ట్లో ఉన్న టాక్సీస్తోనే మాట్లాడుకుని 3-4తో ఎవరైతే బెటర్ ప్రైస్ ఇచ్చారో వాళ్ళతోనే వెళ్ళామన్నమాట. మాకు మొత్తం కలిపి ఒక 2,000-2,500 పడింది. బస్లో కొంచెం లగేజ్ ప్రాబ్లం అయింది కాబట్టి, అండ్ ముగ్గురం ఉన్నాం కాబట్టి క్యాబ్ తీసేసుకున్నాం అనమాట. మీరు తక్కువ మంది ఉంటే మాత్రం బస్ ప్రిఫరబుల్, అక్కడే ఉంటాయి బస్సులు, గంటకి ఉంటాయి, అది చూసుకోండి. తర్వాత వచ్చేసాక ఇంకొక ప్రాబ్లం మాకు ఏమైందంటే, నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసా, ఎవరు అడిగినా బయటకు రాగానే టుక్స్ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ టుక్ ఎక్కేసి వెళ్ళిపోండి. టుక్ అంటే ఒక ఆటో కాదు, అదొక కారే, వ్యాన్ టైప్ లో ఉంటది, వెనకాల సీటింగ్ స్పేస్ లా ఉంటది అనమాట. అవి ఎక్కడైనా ఉంటాయని చెప్పారు. నేను వెళ్ళి వెతికితే, అంటే ఉన్నాయి, లేవని చెప్పట్లేదు, వస్తూనే ఉంటాయి ఆ టుక్లు. ఫస్ట్ థింగ్, మనం వెదర్ సమ్మర్లో మీకు చాలా ఓపిక ఉంటే తప్ప సమ్మర్ టైంలో వెళ్ళకండి. ఇండియా కంటే చాలా వేడిగా ఉంటుంది, 40 డిగ్రీస్ పైనే ఉంటుంది. అండ్ చాలా చెమట, అసలు జిడ్డు, లైక్ బీచ్ సైడ్ కదా అదంతా. సో సమ్మర్లో మీకు చాలా ఓపిక ఉంటే తప్ప వెళ్ళకండి, కొంచెం మంచి సీజన్లో వెళ్ళండి. లేదు పర్లేదు అంటే మేము సమ్మర్లోనే వెళ్ళాము. కొంచెం చిరాగ్గా ఉంటుంది సమ్మర్లో వెళ్తే, బట్ ఆ టుక్స్ అనేది వెతుక్కోవడం ఈ సమ్మర్ టైంలో అసలు ఆ రోడ్డు మీద నుంచి మనం వెతకడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఫస్ట్ మాకు ఇదే ఉంటుందేమో ఆప్షన్ అని మాకు తెలియక ఆ టుక్ ఎక్కే ఒక ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటంటే, మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళామన్నమాట. ఇన్స్టాగ్రామ్లో బ్యాంకాక్లో, అది పటాయాలోనే ఉందని చూపించింది. ఒక ఐస్ క్రీమ్ క్యాఫే అని ఫ్యాన్సీగా ఉంది, ఫొటోస్ అట్లా దిగచ్చు అని వెళ్ళాము. వెళ్తే అది కొంచెం బ్యాంకాక్ అవుట్స్కట్స్లో ఉంది. మనకి ఏం తెలుస్తుంది అక్కడ గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నా అది బ్యాంకాక్లో ఉందా, పటాయాలో ఉందా, బయటకు ఉందా, మనకు అంత ఏరియాస్ తెలియవు కదా, చూసుకొని వెళ్ళాము. ఇన్స్టాగ్రామ్లో ప్రతిదీ చూసి అట్లా వెళ్ళిపోకండి. కొంచెం ముందు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఆ ప్లేసులకి వెళ్ళారంటేనే వెళ్ళండి, ఇది కూడా ఒక సజెషన్ నాది. అలా ఆ ప్లేస్కి వెళ్ళాక ఫస్ట్ మాకు అక్కడ పెద్దగా, అంటే ఫొటోస్ దిగడానికి ఫ్యాన్సీగా ఉంది, కానీ ఇన్స్టాగ్రామ్లో చూపించినంత అక్కడ లేదనిపించింది. ఎనీవేస్ వెళ్ళిపోయాము, అయిపోయింది, ఫొటోస్ దిగాము, అయిపోయింది. వెనక్కి రావడానికి ఒక్క టుక్ దొరకట్లేదు. ఎవరిని పడితే వాళ్ళని మనం ఇది కూడా లిఫ్ట్ అడగలేము కార్లు అక్కడ. అదొక కొంచెం పటాయా బయట ఎక్కడో అవుట్స్కట్స్లో ఉంది, జనాలు ఉన్నారు, బట్ స్టిల్ మనకి టుక్ అనేది రావట్లేదు. అక్కడ మాకు అరగంట వెయిట్ చేసాం ఎండలో నుంచి, ఏం దొరకట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ ఇప్పుడు వ్యాన్స్ ఉన్నాయి, చాలా వ్యాన్స్ ఉన్నాయి. ఓకే, మీరు పటాయాలో సిటీకి వెళ్తున్నారా, మేము వస్తాము అని అడిగితే, లేదు మేము ఒక ప్యాకేజ్లో ట్రావెల్స్ వాళ్ళతో వచ్చాము, అంటే ట్రావెల్స్ త్రూ వచ్చిన వాళ్ళతో ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. ఓకే, ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకుని వస్తున్నారు, సో మనని తీసుకెళ్ళరు. అది దాని తర్వాత అప్పుడు గూగుల్ చేస్తే, ముందు చేయాల్సిన రీసెర్చ్ ఇది, గూగుల్ అప్పుడు చేస్తే ఓకే ఇక్కడ ఊబర్ ఏంటి ఉందా నేను అంతా చెక్ చేస్తే గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుందని తెలిసింది. గుర్తుంచుకోండి, గ్రాబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి. గ్రాబ్ యాప్ ఏంటంటే, మనకి
ఫుడ్ డెలివరీ అందులోనే ఉంటది. క్యాబ్స్ అందులోనే ఉంటాయి. ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. మేము మెయిన్‌లీ ఈ 2 వాడాము. ఎక్కడ నుంచి అయినా 2 నిమిషాలు మాక్సిమం 5 నిమిషాల్లో క్యాబ్ వచ్చేస్తుంది. అసలది చూసాక మళ్ళీ ఇంకోసారి ఈ టుక్ టుక్‌ల జోలికెళ్ళలేదు. తర్వాత తెలిసింది కాబట్టి గ్రాబ్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసి నేను బుక్ చేసేసాను. వెంటనే వచ్చింది. వెళ్ళామనమాట. ఆ గ్రాబ్ యాప్ మమ్మల్ని చాలా సేవ్ చేసింది. లేకపోతే అసలు టుక్ టుక్స్ అనేవి ప్రతి ఏరియాలో దొరకవండి. ఏదో కొంచెం క్రౌడ్ ఉండి ఎక్కువ జనాలు ఉండే ఏరియాలో ఉంటాయి గానీ, మీరు కుదిరితే ఒక ప్యాకేజ్‌లా మాట్లాడుకుంటే వెల్ అండ్ గుడ్. మీకు ఒక సొంత కారు అలా ఉంటది. లేదు అంటే ఒక చోట నుంచి ఒక చోటుకెళ్ళడానికి మీరు బయట ప్రైవేట్ టాక్సీస్ మాట్లాడుకోవాలంటే కూడా ఎక్కువ పడింది మాకు సిటీలో. సో, గ్రాబ్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇట్స్ వెరీ యూస్‌ఫుల్. ఇట్స్ రీజనబుల్ అండి. ఏం లేదు, ఒక బీచ్ నుంచి హోటల్‌కి అట్లా వెళ్ళాలంటే మనం రూపీస్‌లో ఒక 250, 300 రూపీస్‌లో అయిపోతుందనమాట. కాస్ట్‌లీ కూడా ఏం లేదు. ఇట్స్ గుడ్. సన్ స్క్రీన్ మర్చిపోకండి. అసలు చాలా దారుణంగా ఉంటది ఎండ. ఎప్పుడైనా ఉంటది. ఇంకా సమ్మర్‌లో అయితే పీక్స్‌లో ఉంటది. అది బీచ్ సైడ్ కాబట్టి హ్యూమిడిటీ అంతా ఉంటది. మనం హోటల్స్ అనమాట. హోటల్స్ మన డెఫినెట్‌లీ ఎవరి బడ్జెట్స్‌ని బట్టి ఉంటాయన్నమాట. కొంతమంది ఇప్పుడు ఏంటంటే హాస్టల్స్‌లో ఉండడానికి కూడా ప్రిఫర్ చేస్తారు. మనకి 1000 రూపీస్ నుంచి కూడా దొరుకుతాయి అవి. సో, దానికి ఒక బడ్జెట్ అని చెప్పలేము. కానీ మీరు ఒక 4, 5 వేలు మినిమమ్ పెట్టుకోగలిగితే ఒక ఒక రూమ్‌కి పర్ కపుల్ అట్లా మంచి రూమ్స్ దొరుకుతాయన్నమాట. అలా 7, 8 వేలు, 10,000 అట్లా ఇంకా చాలా ఉంటాయన్నమాట. అట్‌లీస్ట్ 4-5 పెడితే చాలా మంచి రూమ్సే ఉంటున్నాయి. నేను చేసిన రీసెర్చ్‌ని బట్టి. అండ్ మేమైతే గర్ల్స్ అందరం అమ్మాయిలు వెళ్ళాం కాబట్టి కొంచెం మంచి హోటల్‌లోనే ఉన్నాము. మేమెళ్ళి చాలా బాగున్నాయి 2 హోటల్స్, బ్యాంకాక్ అండ్ పటాయాలో. మీకు ఇన్ కేస్ ఏమన్నా కావాలి డీటెయిల్స్ ఆ హోటల్స్‌వి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మనోజ్ఞ.సూర్యదేవర ఇన్‌స్టాగ్రామ్‌కి నాకు పింగ్ చేస్తే నేను మీకు పంపిస్తాను ఆ హోటల్ డీటెయిల్స్. మీరెళ్తుంటే నన్ను అడగొచ్చు కొన్ని డీటెయిల్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్సో. ఐ కెన్ హెల్ప్ యూ. ఇవి మెయిన్ మేము ఫేస్ చేసిన థింగ్స్ అనమాట. ఇంకొకటి పటాయాలో ఏం చేయొచ్చు అంటే పొద్దున పూట చేయడానికి ఏమీ లేదు. ఓన్లీ కోరల్ ఐలాండ్ ఉంటది. ఈ మ్యూజియంలు ఏవో చిన్న చిన్నవి అంటారు గానీ అవి ఎవరు చూస్తారు? పటాయాలో ఏముండదు. అండ్ మంచి ఇట్లా ఫుట్ మసాజ్‌లు అవి ఇవి ఉంటాయి గదా! సో, అవి అమ్మాయిలు సేఫ్‌వి ఉంటాయి. చక్కగా వాటికెళ్ళొచ్చు. రోడ్డు మీద ఫుడ్ అవి గూడా అసలు పగలు ఏముండవండి. సో, పగలు మంచిగా ఎండలో తిరగకుండా కొంచెం రిలాక్స్ అయ్యి ఒకరోజు కోరల్ ఐలాండ్‌కెళ్ళొచ్చు. ఒకరోజు పడుకొని మంచిగా ఈవినింగ్ నుంచి బయటికెళ్ళొచ్చు. సో, పటాయా 2 డేస్ కంటే ఏముండదు. కోరల్ ఐలాండ్ ఏంటంటే, మనం ఒక ప్యాకేజ్ లాగా ఆన్‌లైన్ బుక్ చేసుకుంటే ఎలా అంటే పొద్దున్నే 9కి 8:30-9 ఆ టైంకి మనని హోటల్ దగ్గర పిక్ చేసుకుంటారనమాట. మనం లాబీలో వెయిట్ చేస్తుంటే మన హోటల్ డీటెయిల్స్ ఆల్రెడీ టికెట్‌లో ఇస్తాం కాబట్టి వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకుంటే వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ 4కి కోరల్ ఐలాండ్ నుంచి వెనక్కి తీసుకొచ్చి దింపుతారు. మేము ఆ ప్యాకేజ్‌కి వెళ్ళలేదంటే కొంచెం 8:30, 9కి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా మనం లేస్తామో లేదో అనే ఆలోచనతో నేను కొన్ని వీడియోస్‌లో చూసాను. డైరెక్ట్ అక్కడికెళ్ళి అప్పటికప్పుడే కూడా తీసుకోవచ్చని. సో, విల్ గివ్ ఇట్ ఎ ట్రై అని ముందైతే బుక్ చేసుకోలేదు. లేచాము. ఆ వాకింగ్ స్ట్రీట్ అనేది ఉంటది కదా పటాయాలో. ఇట్స్ అ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. ఆ వాకింగ్ స్ట్రీట్ ఎండింగ్ దాకా వెళ్ళాం క్యాబ్‌లో. వెళ్తే అక్కడే ఉందనమాట ఆ బీచ్ అదంతా. అక్కడ కోరల్ ఐలాండ్‌కి మనకి ఉంటాయి బోర్డ్స్ అన్నీ పెట్టుంటాయన్నమాట. 150 బాత్ అది కూడా అంతే. 150-200 బాత్. అది స్పీడ్ బోట్ అయితే. స్పీడ్ బోట్, ఫెర్రీ బోట్ అని 2 ఉంటాయి. ఫెర్రీ బోట్ 30 బాత్. 30, 35 బాత్ కంటే ఉండదు. అంటే ఒక 80 రూపీస్, 70 రూపీస్ అట్లా అనమాట. అదేంటంటే మనకి 1.5 అవర్ జర్నీ ఉంటది. ఎళ్ళడానికి 1.5 అవర్, రావడానికి ఇంకో 1.5 అవర్, మళ్ళీ 30 బాత్ ఉంటది. ఎవరైతే సీనరీ అట్లా ఎంజాయ్ చేద్దాం, నీళ్ళని చూసి, మధ్యలో ఏదన్నా వాటర్ స్పోర్ట్స్‌కి ఆగుదాం, ఇట్లాంటి వాళ్ళు ఆ ఫెర్రీలో వెళ్తారు. సో, స్పీడ్ బోట్ ఏంటంటే మనం అప్పటికప్పుడు వస్తే మాత్రం మనకు స్పీడ్ బోట్సే దొరుకుతాయి మాక్సిమం. స్పీడ్ బోట్స్ గంటకి ఉంటూనే ఉంటాయన్నమాట. పగలెళ్ళండి. రాత్రి పూట కాకుండా పగలెళ్ళండి. ఆ స్పీడ్ బోట్ వెళ్ళేసి ఎక్కేయచ్చు. వెంటనే ఎక్కిచ్చేస్తారు ఒక 15-20 మినిట్స్‌లో వెళ్తాం. కోరల్ ఐలాండ్‌కి స్పీడ్ బోట్‌లో అయితే 20 మినిట్స్‌లో వెళ్ళిపోతాం. కానీ ఫెర్రీకి, స్పీడ్ బోట్‌కి తేడా ఏంటంటే ఫెర్రీ మెల్లగా వెళ్తది. స్పీడ్ బోట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది. అది కూడా నా వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. కోరల్ ఐలాండ్ వీడియో. సడన్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. మొత్తం షేక్ అయిపోయి అంటే అదొక రైడ్ లాగా అనిపించింది. బావుంది. కానీ కొంచెం ఆ రోలర్ కోస్టర్‌లో ఎక్కినట్టు అలా అనిపించిందనమాట. అది ఫాస్ట్‌గా వెళ్తది అలల్లో కాబట్టి. అక్కడ మేము ఏదో 2 అవర్స్ చూసి రావచ్చు అనుకున్నాం గానీ మాకు 5 అవర్స్ అయితే పట్టింది. ఎళ్ళాము. అక్కడ మంచిగా అసలు అన్నీ ఉంటాయి. అక్కడ లేనివి ఏమి లేదనమాట. అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. తర్వాత బీచ్‌లు రకరకాలు ఉన్నాయన్నమాట. అక్కడ టుక్ టుక్స్ ఉంటాయి. కోరల్ ఐలాండ్‌లో మంచిగా లంచ్ చేసుకొని, ఆ టుక్ టుక్స్ ఉంటాయన్నమాట. ఎక్కి
అక్కడ అన్ని మ్యాప్స్ ఉంటాయి కోరల్ ఐలాండ్కి వెళ్ళాక. ఆ మ్యాప్స్లో చూసుకొని మనం ఏ బీచ్కి వెళ్ళాలనుకుని వాళ్ళకి చెప్తే 30 బాత్, 40 బాత్, 20 బాత్ బీచ్ని బట్టి చెప్తారనమాట. కోరల్ ఐలాండ్ ఏంటంటే అదొక ఊరు, చాలా ఊరుంది అక్కడ, కొండలు ఉన్నాయి, అవన్నీ దాటుకుని వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ ఆ బీచ్లకి వెళ్ళలేము, టుక్ టుక్ ఎక్కి వెళ్ళొచ్చు రావచ్చు. అలా అనమాట. కోరల్ ఐలాండ్లో ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళిపోయి ఉండొచ్చు. స్టే ఆప్షన్స్, రిసార్ట్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. సరదాగా అలా ఒక ఐలాండ్లో ఉండిపోవాలంటే మీరు అలా వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్పీడ్ బోట్ తీసుకుని వెళ్ళి అక్కడే ఉండిపోవచ్చు. నెక్స్ట్ డే సాయంత్రమో మధ్యాహ్నమో, అంటే నైట్ ఐఎమ్ నాట్ ష్యూర్, బోట్స్ తిరగవనే నేను విన్నాను. సాయంత్రం 6 లోపు 7 లోపు వచ్చేయచ్చు. అలా మీరు ఒక రోజు 2 రోజులు కూడా ఉండొచ్చు కోరల్ ఐలాండ్లో. చూసేవి కూడా ఉన్నాయి, అంటే అక్కడ షాపింగ్ ఉంది, స్ట్రీట్ షాపింగ్, రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి రిసార్ట్స్, హోటల్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి. అలా మీరు కోరల్ ఐలాండ్లో వెళ్ళి ఉండి రావచ్చు పటాయాకి. ఇది పటాయాలో నాకు తెలిసి అన్నీ చెప్పాను. జస్ట్ అమ్మాయిలు అయితే కొంచెం ఏం లేదండి, ఇట్స్ ఆల్ సేఫ్ ఓన్లీ. అమ్మాయిలు మన గ్రూప్తో మనం ఉంటే ఇట్స్ ఆల్ సేఫ్, ఇట్స్ గుడ్. ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి లైక్ కపుల్స్ అట్లా వెళ్తే ఇంకా ఇట్స్ వెరీ గుడ్. అమ్మాయిలే వెళ్తే కొంచెం మంచి స్టే తీసుకోండి, అందరూ కలిసి వెళ్ళండి, కలిసి రండి. ఫుడ్ అనేది మనకు కొంచెం కష్టమే అవుతుంది అక్కడ, అంటే మీరు అన్ని క్యూజిన్స్ ఎక్స్ప్లోర్ చేసే టైప్లో ఉంటే గుడ్ ఇనఫ్. థాయ్ ఓకే, చాలామంది తింటారు కాబట్టి ఓకే, బట్ థాయ్ కంటే కూడా అక్కడ వేరేవే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు తెలుసేమో ఈ పురుగులు, క్రోకోడైల్స్, అంటే అసలు చికెన్ తక్కువ అక్కడ. నాన్ వెజ్ తింటారు బాగా, చికెన్ తక్కువ. అంటే బీఫ్, పోర్క్ బాగా దొరుకుతుంది, స్క్విడ్ కూడా, ష్రింప్, ప్రాన్స్ అండ్ ఫిష్ కూడా కొంచెం వీటికంటే తక్కువనే చెప్పాలి. సో చికెన్, ప్రాన్స్, ఫిష్ నేను తింటాను, అయినా నాకు ఆప్షన్స్ చాలా తక్కువ కనిపించాయి. ఎక్కువ ఈ బీఫ్, పోర్కు ఇంకా హయ్యర్ లెవెల్వే దొరుకుతాయి అన్నమాట. చికెన్ అంటే ఇంకా అప్పుడప్పుడు అక్కడక్కడ నేను ఏదో ఈ ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఫ్రైడ్ రైస్ లాంటివి అక్కడక్కడ దొరుకుతాయి, వాటితో మేనేజ్ చేశాను. నాకు అక్కడక్కడ మెక్డీ, కేఎఫ్సీ, బర్గర్ కింగ్లు ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఆ మెక్డానల్డ్స్ చాలా సేవ్ చేసింది అనమాట. నాకైతే ఫుడ్ కొంచెం కష్టంగానే అనిపించింది అక్కడికి వెళ్ళాక. ఇదనమాట. తర్వాత బ్యాంకాక్కి వెళ్ళిపోయాం. బ్యాంకాక్ కూడా ఒక 2 to 3 డేస్ పెట్టుకుంటే బెటర్ అని మాకు అనిపించింది, ఎందుకంటే ఒక రోజే వెళ్ళాము. ఆ ఒక రోజులో ఎక్కువ కవర్ చేయలేకపోయామనే చెప్పాలి. మేబీ నెక్స్ట్ టైం. బ్యాంకాక్లో మెయిన్ స్కై వాక్ అనే ప్లేస్ ఉంది, అది మేము అనుకున్నాం కానీ టైం కుదరలేదు. స్కై వాక్ అంటే ఏంటంటే ఇప్పుడు దుబాయ్లో దుబాయ్ ఫ్రేమ్ అని ఉంది, అక్కడ సేమ్ ఇలాంటి కాన్సెప్ట్. అండ్ న్యూయార్క్ చాలా చోట్ల ఉంది, యూఎస్లో కూడా. ఇదేంటంటే ఇప్పుడు పైన ఒక లెవెల్కి చాలా పైకి వెళ్తే అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ ఫ్లోరింగ్ ఉంటుంది అనమాట. అంటే దాని మీద మనం నుంచుంటే మనకి కింద అంతా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అంటే ఆ ఎత్తులో మనకు అది చూడాలంటే కొంచెం భయంగా ఉంటుంది అనమాట. సో అదొక ఎక్స్పీరియన్స్, అది ఉంది. ఆ స్కై వాక్ అనేది వెళ్ళొచ్చు. అది సన్సెట్ టైం ఈవినింగ్ 4కి అట్లా వెళ్తే ఇంకా ఒక 1-2 hours బెస్ట్. ఆ ప్లేస్ ఒకటి వెళ్ళొచ్చు. తర్వాత ఉన్నాయి కవర్ చేయాలంటే చాలా ప్లేసెస్, ఇట్లా బుద్ధ రిలేటెడ్ ఉన్నాయి. ఇంకా మేమైతే ప్లాటినం మాల్కి వెళ్ళాము, అది మెయిన్. ఎందుకంటే మెయిన్ షాపింగ్ ఒక రోజు పెట్టుకోవాలనుకున్నాం, అట్లీస్ట్ హాఫ్ డే పెట్టుకున్నాం. ఆ ప్లాటినం మాల్ కూడా మాకు ఏంటంటే చాలా వరకు బ్యాంకాక్లో ఏం చూసానంటే 8కి మూసేస్తున్నారు, 8 PMకే మూసేస్తున్నారు. ప్లాటినం మాల్ మేము ఒక 5కో ఎప్పుడు వెళ్తే 8కే మూసేస్తున్నారని తెలిసింది. ఫాస్ట్గా చేసామన్నమాట షాపింగ్ కూడా. ఆ ప్లాటినం మాల్ అనేది మీరు చిన్నవి బట్టలు లైక్ స్ట్రీట్ షాపింగ్ అట్లాంటివి చేయాలంటే ప్లాటినం మాల్కి పక్కా వెళ్ళండి. అసలు అక్కడ ఎన్ని బట్టలు అయితే అసలు మామూలుగా కాదు, బట్టలు, జ్యువెలరీ, యాక్సెసరీస్, ఇంకా కిడ్స్ స్టఫ్, ఇంట్లోకి రిలేటెడ్ మేకప్, ఇట్లాంటివి అసలు రకరకాలు ఉన్నాయి. అసలు ఒక రోజు అట్లీస్ట్ ఒక రోజంతా పెట్టుకోవాలి ఆ మాల్కి, పొద్దునెళ్ళి రాత్రి దాకా అంత ఉందన్నమాట. ఫుడ్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉంటాయి మనకి, బయట ఒక స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది, చాలా బాగుంది, వెళ్ళండి. ప్లాటినం మాల్ అనేది డెఫినెట్లీ మస్ట్ గో అనమాట ఆ ప్లేస్. తర్వాత ఖావ్సాన్ రోడ్ అని ఒక రోడ్ ఉంది, అక్కడ ఇట్లా మనకి క్యాఫేస్ ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్ ఉంది. మెయిన్ నేను ఏంటంటే బ్యాంకాక్లో ఆ పురుగుల్ని చూద్దాం, ఆ తినే పురుగులు వేపుళ్ళు అవి చూద్దాం అనుకున్నా. నాకు ఎందుకో పటాయాలో సరిగ్గా కనిపించలేదు అవి. బ్యాంకాక్లో వెతుక్కుంటా వెళ్దామని ఆ ఖావ్సాన్ రోడ్లో ఉంటాయనే విని అక్కడికి వెళ్దామన్నాం. లేకపోతే ఇంకా టైర్డ్ అయిపోయాం. ఆ రోడ్కి ఎందుకు వెళ్ళామంటే ఆ పురుగులు అవి చూద్దాము, అసలు స్ట్రీట్ ఫుడ్ ఇంకేముంటాయో చూద్దామనే వెళ్ళాము. అక్కడ కనిపించాయి అనమాట పురుగులు, తాలింపులు, కాక్రోచ్లు, చిన్న పాములు, ఇంకా అన్నీ అసలు మనకి ఏదైతే కార్నర్స్లో, ఇళ్ళల్లో, బయట చిన్న మిడత పురుగులు తిరుగుతుంటాయి కదా, ప్రతిదాన్ని మంచిగా డీప్ ఫ్రై చేసి
కరివేపాకులు లాంటి వేలో వాళ్ళు ఆకులతో తాలింపులు వేసి పెట్టారనమాట. అదొక ఎక్స్పీరియన్స్. అది చూద్దామనే వెళ్ళాను నేను యాక్చువల్లీ. కానీ దాని దగ్గరికి వెళ్ళాక చాలా వాంతి వచ్చింది. ఇట్లా కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి బ్యాంకాక్లో. ఇవైతే మేము చేసిన థింగ్స్. తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. మినిమం 3 hours ముందు వెళ్ళటం మర్చిపోకండి ఎయిర్పోర్ట్కి. 2 hours ముందైనా చాలు అని మీరు అనుకోకండి. కుదిరితే 4 hours ముందు వెళ్ళండి. మినిమం 3 hours ముందు ఎయిర్పోర్ట్లో ఉండేలా చూసుకోండి. మనకి క్యాబ్స్ వెంటనే వస్తున్నాయి, గ్రాబ్ బుక్ చేస్తే ఎయిర్పోర్ట్కి ఇంతసేపు చూపిస్తుంది మ్యాప్స్లో అని అనుకుని దాన్ని నమ్మి మీరు వెళ్దాంలే మెల్లగా అని అనుకోకండి. ఇప్పుడు మీకు పొద్దున్నే ఉంటాయి ఫ్లైట్స్, మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్. అప్పుడు ఈ క్యాబ్స్ కానీ ట్రాఫిక్ కానీ ఇట్స్ అన్ప్రెడిక్టబుల్, మనకు తెలిసినట్టు ఉండదు. సో ముందే ప్లాన్ చేసుకుని ఒక క్యాబ్ అతనితో హోటల్లో ఉంటే హోటల్ వాళ్ళని అడగచ్చు. ముందే టైం చెప్తే పొద్దున ఆ టైంకి వస్తాడు. లేదా ఇంకొక 1 hour ఎక్స్ట్రా ముందే ఏం పోదు, ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఉండండి. అప్పుడు ఒక 3 గంటల ముందు ఎయిర్పోర్ట్కి చేరితే మీరు చక్కగా చెక్ ఇన్ అయ్యి చాలా నడిచేది ఉంటుంది గేట్ దాకా. ఎంత షాపింగ్ ఉంటుందంటే అసలు పెద్ద బ్రాండ్స్, అసలు చాలా షాపింగ్ ఉంటుంది మీకు. బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం టైం పెట్టుకోండి, దానికి పెట్టుకొని వెళ్ళండి. ఇవి నా ఎక్స్పీరియన్సెస్లో నేను చెప్పాలనుకుంది ఈ ట్రిప్ గురించి. ఇంకా ఏమన్నా మర్చిపోతే మేబీ ఎక్కడన్నా యాడ్ చేస్తాను. మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ 2 ప్లేసెస్ గురించి మాత్రం మీరు నాకు పింగ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో, మనోజ్ఞ సూర్యదేవరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూడకపోతే బ్యాంకాక్ సిరీస్ అంతా మళ్ళీ చూడండి. అండ్ నెక్స్ట్ ఇట్లానే మంచి సిరీసెస్తో కూడా వస్తాను. మీకు ఈ వీడియో నచ్చుంటే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.